హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు దినపత్రిక అయిన దిశ ఈ పేపర్ను మీ ముందుకు తీసుకొస్తున్నాను. వీడియోను పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్గమాసం బహుళ నవమి. సూర్యోదయం 6 గంటల 20 నిమిషాలు, సూర్యాస్తమం 5 గంటల 34 నిమిషాలు. ఉష్ణోగ్రతలు గరిష్టం 30.6 డిగ్రీలు, కనిష్టం 14.8 డిగ్రీలు అని చెప్పేసి ఇక్కడ ఉన్నది. మనం ఇక్కడ ప్రధాన వార్తలు చూసుకుంటే 4 వీక్స్లో కంప్లీట్ చేయండి కానిస్టేబుల్ నియామకాలపై హైకోర్టు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశం. పోలీస్ కానిస్టేబుల్ నియామకాల ప్రాసెస్ను 4 వీక్స్లో కంప్లీట్ చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. పరీక్షలో 4 ప్రశ్నలపై తలెత్తిన గందరగోళాన్ని పరిష్కరించేందుకు ఓయూకు చెందిన నిపుణులతో కమిటీ వేయాలని సూచించింది. టీమిండియా సూపర్ విక్టరీ. రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికాపై విజయం. 1-1తో టెస్ట్ సిరీస్ సమం. సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు సూపర్ విక్టరీ సాధించి సిరీస్ను 1-1తో సమం చేసిందని చెప్పేసి స్పోర్ట్స్కు సంబంధించి, క్రికెట్కు సంబంధించిన వార్త. నాన్న అడుగుజాడల్లో నడుస్తా, ఏ బాధ్యత ఇచ్చినా నిబద్ధతతో పూర్తి చేస్తా అని చెప్పేసి వైఎస్ షర్మిల గారి కామెంట్. షర్మిలకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న రాహుల్ గాంధీ అని చెప్పేసి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరిందని ఒక వార్త రావడం జరిగింది. దోచిందెంత దాచిందెంత, గులాబీ అవినీతి గుట్టు రట్టుపై ప్రభుత్వం ఫోకస్. 5 ఏళ్లలో భూముల రిజిస్ట్రేషన్లపై ఆరా. రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ నుంచి వివరాలు సేకరణ. ప్రభుత్వ భూములు అన్యకాంతంపై దృష్టి. ఫామ్ హౌస్ ఏర్పాట్లపైన నజర్. రాజకీయ నేతలెవరు, ఆఫీసర్లు ఎంతమంది, బినామీలను పట్టే పనిలో గవర్నమెంట్ అని చెప్పేసి భూ కబ్జాకు సంబంధించిన వార్త. కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ లీడర్లు పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నారని కాంగ్రెస్ పదే ఆరోపించింది. పొలిటికల్ లీడర్లతో పాటు బ్యూరోక్రాట్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు, వారి బంధువుల పేర్ల మీద విలువైన భూములు రిజిస్ట్రేషన్ జరిగినట్టు ఆరోపించింది. వాటిని వెలికి తీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. 2018 నుంచి 2023 నవంబర్ వరకు జరిగిన భూముల రిజిస్ట్రేషన్లపై ఫోకస్ పెట్టిందని చెప్పేసి భూ కబ్జాకు సంబంధించిన వార్త. మా జాగా అంటే చాలు రాసిచ్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్ధీకరణ. ఒక్కో కుటుంబానికి 100 కోట్ల లాభం. జీవో 59 కింద భూముల రెగ్యులరైజేషన్లో మాయాజాలం అని చెప్పేసి భూ కుంభకోణం సంబంధించిన వార్త. అయితే ఇందులో ఫోకస్ పెట్టడం వల్ల దీంట్లో వచ్చే ఫలితాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయా, ప్రజలకు ఉపయోగపడతాయా, లేకుంటే రాజకీయ కక్ష సాధింపులో ఉంటాయా అనేది ఫలితాలను బట్టి ఉంటుంది. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించండి. ఏపీ నుంచి 408 కోట్లు ఇప్పించండి. అదనంగా ఐపీఎస్లను ఇవ్వండి. మెట్రో విస్తరణకు సహకరించండి అని చెప్పేసి కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్. పీఎం మోడీ అడ్వెంచర్. లక్షద్వీప్లో స్నార్కెలింగ్. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్. ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా లక్షద్వీప్ పర్యటనలో భాగంగా అక్కడ 1150 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే లక్షద్వీప్లో స్నార్కెలింగ్ను ఆస్వాదిస్తున్న ఫోటోలను గురువారం ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అక్కడ బీచ్లో వాకింగ్, సముద్రాన్ని చూస్తూ కూర్చొని ఉన్న ఫోటోలను షేర్ చేశారు. సాహసం చేయాలనుకునే వారి లిస్టులో లక్షద్వీప్ ఉండాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. లక్షద్వీప్ ప్రకృతి అందాలతో పాటు అక్కడి ప్రశాంత వాతావరణానికి మైమర్చిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ప్రశాంత వాతావరణం 140 కోట్ల మంది సంక్షేమం కోసం కష్టపడి ఎలా పనిచేయాలో ఆలోచించే అవకాశాన్ని కల్పించిందని పేర్కొన్నారు. కాగా ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెనాల్టీ మినిమం బ్యాలెన్స్ లేకుండా అదనపు రుసుము వేయొద్దు, బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశం. పొరపాట్లు జరిగినాయి, లోటుపాట్లు ఉన్నాయి మాట్లాడుతున్న కేటీఆర్. పార్టీని స్ట్రాంగ్ చేయలేకపోయినాం, కసితో పనిచేయలే, అందుకే ఓడాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాకు చేసింది ఏమిటి, కేటీఆర్పై కేడర్ ఆగ్రహం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక వార్త. బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ గుబుల్. ఎన్నికల్లో అస్తం వ్యూహంపై నజర్. బరిలో ఒకరా ఇద్దరా అనే దానిపై టెన్షన్. ఇద్దరైతే ఏం చేయాలి అనే దానిపై ఆందోళన అని చెప్పేసి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఒక వార్త. క్యాండిడేట్స్ ఎవరు? కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీట్లకు ఫుల్ కాంపిటీషన్. పోటీ పడుతున్న 15 మంది కీలక నేతలు. అసెంబ్లీ టికెట్ త్యాగం చేసిన వాళ్ళక, పోటీ చేసి ఓడిపోయిన ప్రముఖులక సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి రాగానే క్లారిటీ అని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులైన ఎమ్మెల్సీ టికెట్లకు సంబంధించిన ఒక ప్రధాన వార్త ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా అయితే ఏది ఏమైనా అధికార పార్టీలో ఏ చిన్న పోస్టు కూడా దాని పవర్ అనేది చాలా వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ సీట్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరికి ఇచ్చారనే దానిపై కూడా ఎంపీ ఎలక్షన్లో దీని ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఇస్తారన్నదే ఈ వార్త. అప్పుడే అక్కసేందుకు తప్పుడు ప్రచారాలు మానుకోనండి. అధికారం పోయిందనే బాధతో బీఆర్ఎస్ నేతలు విచిత్రంగా మాట్లాడుతున్నారని మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క పేర్కొన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి మరియు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వార్త. ఈ వీడియోలు మీకు క్లారిటీ కంటెంట్ నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.